ప్రియమైన మీడియా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిరంతరం తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్న సోషల్ మీడియా మిత్రులకు యూనివర్సిటీ విద్యార్థి సంఘాల అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జైభీములు. ఈ నెల 10 తారీఖు నాడు జరిగే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా కాళోజీ నారాయణ ఏ విషయమైతే తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ ప్రజల గురించి చెప్పిండో కాళోజీ యొక్క ఆలోచనను ముందుకు తీసుకుపోవడమే ఐక్య విద్యార్థి సంఘాల బాధ్యతగా మేము ముందుకు పోతున్నాం. కాళోజీ ఒక మాట అంటాడు, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు తరుముదాం, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదామని చెప్పిండు కాళోజీ. మరి ఇప్పుడు ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలు ఆ ప్రాంతేతరుడికి ఎందుకు మద్దతు తెలుపుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏమని మాట్లాడిండు, మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చని మాట్లాడిండు. బీజేపీ ఏమని మాట్లాడుతుండు, మార్వాడీలే దేశభక్తులని మాట్లాడుతుండు. కాంగ్రెస్ ఏమని మాట్లాడుతుండు, అసలు మార్వాడీలు లేకపోతే వ్యాపారం లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏ రాష్ట్రం వస్తే సపరిపాలన, ఏ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు, ఏ రాష్ట్రం వస్తే మనకు వ్యాపారం అని చెప్పి అశేషంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పేరుకే ప్రజాప్రభుత్వం అన్నారు, పేరుకే పరిపాలన అన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం లేదు. అన్ని పార్టీలకు ఫండింగ్ మార్వాడీలు చేస్తూ పరోక్షంగా మార్వాడీలను తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. మనని పరిపాలన చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు, మార్వాడీలు పరోక్షంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, అశేషమైన తెలంగాణ మట్టిని, తెలంగాణ ప్రజలను ప్రేమించే ఓ గొప్ప ఉద్యమకారులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, తెలంగాణ అస్తిత్వం కోసం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తుల కోసం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, చిన్న సమూహమైన పూసల కోసం, కమ్మరుల కోసం, వడ్ల కోసం, హౌసుల కోసం, శాలల కోసం, కోమట్ల కోసం ఇలా మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెడితే అక్కడ ఉద్యోగం చేయడం కోసం యువకులుగా మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. ఇవాళ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోసుకొని పరిపాలన చేసింది. దానికి బ్రిటిషర్స్ ఏజెంట్లు, నార్త్ ఇండియా కంపెనీ మళ్ళీ తెలంగాణను దోసుకుంటుంది, దానికి మార్వాడి వాళ్ళు ఏజెంట్లు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని మన తాతలు తరిమి కొడితే నార్త్ ఇండియా కంపెనీని మనం తరిమి కొట్టాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతనే ఉందని తెలియజేసుకుంటూ, ఖబర్దార్ మార్వాడిలారా, ఖబర్దార్ తెలంగాణ రాజకీయ పార్టీ ద్రోహుల్లారా, గుండల్లారా, తెలంగాణ మట్టిని, తెలంగాణ ప్రజలను ప్రేమించలేని ఓ రాజకీయ తెలంగాణ ద్రోహుల్లారా, మీకు ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలలో మీ రాజకీయ పార్టీలో ఖచ్చితంగా గోరి కొడతామని తెలియజేసుకుంటూ, ఎవరైతే తెలంగాణ గురించి మాట్లాడారో వాళ్ళంతా తెలంగాణ ద్రోహులుగా మీ రోజు నుంచి పరిగణిస్తున్నామని తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీములు. నమస్కారం.